Hey guys, how are you? Hope you all are doing great. నేను మీ ఉషా కిరణ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్. సో గైస్, ఈరోజు వ్లాగ్లో మనమైతే వియత్నాం వెళ్ళిపోబోతున్నాము. సో వియత్నాం వెళ్ళాలి అంటే మనకి వీసా అప్లై చేయాలన్నమాట ఖచ్చితంగా. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా అయితే ఖచ్చితంగా కావాలి. సో నేనైతే 2200 పెట్టి 30 డేస్కి సింగిల్ ఎంట్రీ వీసా అప్లై చేసామన్నమాట. విత్ ఇన్ 2 డేస్లో నాకైతే వీసా వచ్చేసింది. వేరే వెబ్సైట్లో అప్లై చేయడమో, ఏజెన్సీ నమ్మి మోసపోవడము ఇట్లా అస్సలు చేయకండి. సో అఫీషియల్ వెబ్సైట్లో వియత్నాంకి వీసా ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఈ వియత్నాం వీసా అప్లై చేయాలంటే మనం గూగుల్కి వెళ్ళి వియత్నాం వీసా అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఇలాగ వెబ్సైట్స్ వస్తాయి. సో కిందకు వచ్చామంటే కొంచెం ఇగో కనిపిస్తుంది కదా, వియత్నాం ఈ వీసా నేషనల్ పోర్టల్ ఆన్ ఇమిగ్రేషన్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయక మనకి ఇక్కడ చూడండి ఫర్ ఫారినర్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసామంటే ఇట్లా వస్తుంది. సేమ్ దీని ప్రకారం మనం అప్లై చేయాలి. సో సింగిల్ ఎంట్రీ అయితే $25, మల్టిపుల్ ఎంట్రీ అయితే $50. మనమైతే చెక్ బాక్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోయామంటే ఇప్పుడు 1 by 1 మనం అప్లై చేద్దాం. సో వియత్నాం వీసా అప్లై చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2x2 ఇంచెస్ ఫార్మేట్లో ఉండాలన్నమాట ఫోటో, లేదంటే మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు సింగపూర్కి అలాగే పిక్చర్ క్లారిటీ లేదని సైజ్ డైమెన్షన్ సరిగ్గా లేవని రిజెక్ట్ అయిపోయింది. పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు కూడా PDF ఫార్మేట్లో నేను ముందే పెట్టుకొని ఉన్నాను. సర్నేమ్ వచ్చేసి యాజ్ పర్ పాస్పోర్ట్ మనం టైప్ చేయాలన్నమాట, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. అండ్ నేమ్ కూడా సేమ్ యాజ్ పర్ పాస్పోర్ట్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ పాస్పోర్ట్ ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ కిందకు వస్తే మళ్ళీ ఇంటెండెడ్ డేట్ ఆఫ్ ఎంట్రీ అడుగుతుంది. సేమ్ మనం ఎప్పుడు ఎంటర్ అవుతాము వియత్నాంకి అదే డేట్ వేయండి. అండ్ ఇక్కడ అలౌడ్ టు ఎంట్రీ త్రూ చెక్ పాయింట్ అని అడిగితే నేనైతే హోచిమిన్ సిటీ పెట్టుకున్నాను. అండ్ ఎగ్జిట్ వచ్చేసి హానోయ్ పెట్టుకున్నాను. సో మీరు ఏ ఎంట్రీ నుండి ఎంటర్ అవుతారో, ఎక్కడ నుండి ఎగ్జిట్ అవుతారో అవి చాలా క్లియర్గా ఉండాలి. అండ్ వాటి త్రూనే ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే మీకు ఎంట్రీ ఎగ్జిట్ అవ్వదు, చాలా కష్టమైపోతుంది. సో జాగ్రత్తగా చూస్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వియత్నాంలో ఎక్కడ స్టే చేస్తారు అని అడుగుతుంది. నేనైతే ఫస్ట్ హోచిమిన్ వెళ్తాను కాబట్టి నేను హోచిమిన్ టికెట్స్ హోటల్ బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ హోచిమిన్ అనేది పెట్టుకుంటున్నాను నేను. తర్వాత నేను ట్రావెల్ అవుతాను ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి, బట్ ఫస్ట్ అయితే ఇదే పెట్టుకున్నా. సో ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఏ నెంబర్కి మీకు వస్తాయో నోటిఫికేషన్స్ సేమ్ అదే నెంబర్ పెట్టుకోండి. అండ్ మెయిల్, ఫోన్ నెంబర్ జాగ్రత్తగా చూసుకొని ఇచ్చుకోండి, లేదంటే మళ్ళీ ఆ చెక్ బాక్స్ టిక్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది, ఇచ్చేసేయాలన్నమాట. సో మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ డిస్ప్లే చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని ప్రతిదీ కరెక్టా కాదా అని. సో అన్నీ కరెక్ట్ అయితే ఓకే అని పెట్టుకోండి, లేదంటే ఏమైనా ఎడిట్స్ ఉంటే చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటాయి. సో ఓకే కొట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చి మనం అన్నీ చెక్ చేసుకుంటే మొత్తం మనవి చూడండి డీటెయిల్స్ ఇట్లా వచ్చేస్తాయి. పైన అన్ని కింద దాకా అన్ని చెక్ చేసుకొని పేమెంట్ మీద క్లిక్ చేయండి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి, ఐ అగ్రీ కొట్టి పే ఈ వీసా ఫీ అని కొట్టామనుకో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ అడుగుతుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి పే బై ATM కార్డు, ఇంకా ఇందులో ఇన్ని రకాలు చూపెడుతుంది. సో ఆ కార్డ్స్ మీ దగ్గర ఉంటే వాటి త్రూ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. నేనైతే మాస్టర్ కార్డ్ త్రూ పేమెంట్ చేస్తున్నాను అనమాట. నాకు ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఉందన్నమాట దీనికి, కార్డ్కి. సో ఇప్పుడు నేను కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసుకొని మొత్తం అన్నీ క్లియర్ కట్గా ఐ అగ్రీ కొట్టేసామంటే మనకి పేమెంట్ OTP వచ్చేస్తుంది. ఆ OTP ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ అయిపోతుంది. సో పేమెంట్ సక్సెస్ అయిపోయింది. చూడండి మనకి ఇలాగా కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. సో ఇందాక మనకి డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని డిస్ప్లేలో ఒకటి నెంబర్ వచ్చింది కదా, అది కాపీ చేసుకోండి, లేదంటే ఇది మన మెయిల్కి కూడా వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ కోడ్. తర్వాత మెయిల్ ID, మన డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇచ్చేసి కొడితే కింద ఇదిగో ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది మా వాడిది. చూడండి ఖచ్చితంగా ఇదైతే 2 వర్కింగ్ డేస్లో మనకు వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా ఒక 5 డేస్లో అయితే వచ్చేస్తుంది పక్క, బట్ 2 డేస్లో మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేస్తుంది. సో నాకైతే ఒక పర్సన్కి వీసా చేయడానికి వియత్నాం వీసాకి 2200 రూపీస్ అయినాయి. సింగిల్ ఎంట్రీ 30 డేస్కి ఓన్లీ. సో నా వీసా ముందే అప్లై చేశాను కాబట్టి వచ్చేసింది. చూడండి ఇట్లా ఉంటుంది వీసా. సో గైస్ చూసారు కదా వీసా అప్లై చేయడం ఎంత ఈజీయో వియత్నాంకి. సో ఎక్కడెక్కడో అప్లై చేసి డబ్బులు పోగొట్టుకోకండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్స్లో చెక్ చేసుకోండి. సో నేను చూపించిన ప్రకారం మీరే ఇంట్లో కూర్చొని చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఆ సైజుకి తగ్గట్టు ఇవ్వండి. ఎందుకంటే నేను సింగపూర్ వెళ్ళేటప్పుడు
సింగపూర్ కంట్రీకి తగ్గ డైమెన్షన్స్ ఉంటాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వీసాకి అప్లై చేసేటప్పుడు, అది నేను సరిగ్గా ఇవ్వకపోవడంతో అది రిజెక్ట్ అయిపోయింది. సో అలాగే ఏ కంట్రీకి తగ్గట్టు ఆ కంట్రీకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వీసాకి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. సో అలాగే వియత్నాంకి 2x2 ఇంచెస్ కావాలన్నమాట. సో మీరు స్టూడియోకి వెళ్ళి అడిగినా పర్లేదు, ఫోటోషాప్లో మీకు తెలిస్తే మీరు ఎడిట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది PDF అయితే పెట్టుకోండి. సో మనం వియత్నాం వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో ఫస్ట్ నేనైతే ఎయిర్ ఏషియాలో చెక్ చేశాను అనమాట. చాలా తక్కువ రేట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు వచ్చేసి 7,200 పర్ పర్సన్ పడింది. మా ఇద్దరికి 14,400 పడింది మొత్తం అన్నీ కలిపి. అండ్ ఓన్లీ లగేజ్ 7 kgs మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. అండ్ దట్టు హ్యాండే, డ్రాప్ చేయడానికి అయితే లేదు. సో మా తిప్పలు అట్లా ఇట్లా లేవు. ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత మాది 2 kgs ఎక్స్ట్రా ఉంది నా ల్యాప్టాప్తో కలిపి. దాని గురించి ఎంత ఇష్యూ చేశారంటే అంత. సో అతనే అన్నాడు మీరు వాష్రూమ్కి వెళ్ళి ఒకదాని మీద ఒకటి వేసేసుకోండి అని. సో నేను వీడియోలో చూపించిన ప్రకారం అయితే మొత్తం ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. మా ప్రిన్స్ కూడా అట్లా వేసుకున్నాడు. అలా 3 kgs తగ్గిందనమాట. సో అప్పుడు యాక్సెప్ట్ చేశారు. లేదంటే 6,000 ఎక్స్ట్రా పే చేసి మీరు ఎక్స్ట్రా 7 kgs మీరు పట్టుకొని వెళ్ళండి అని చెప్పారు. ఎందుకు 6 kgs 6,000 వేస్ట్ చేసుకోవాలి, అందుకే ఇంకొక దాని మీద ఒకటి వేసేసుకున్నాం అనమాట. సో వియత్నాం అనేది ఇలా పొడుగ్గా ఉంటుంది అనమాట. పైనుండి కింద వరకు సన్నగా ఇట్లా ఉంటుంది. సో అన్నీ కింద నుండి పై దాకా చూసుకొని వెళ్ళాలి, లేదంటే పైనుండి కింద వరకు చూసుకొని వెళ్ళాలి. సో నేను ఇప్పుడు నవంబర్ 26కి నేను బుక్ చేస్తున్నాను. అది హోచిమిన్ సిటీ అనమాట. సో హోచిమిన్ సిటీలోంచి ఎంటర్ అయ్యి హానోయి నుండి బయటకు వస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఎంట్రీ అవుతున్నామో ఎక్కడైతే ఎగ్జిట్ అవుతున్నామో అని వీసాలో మెన్షన్ చేస్తామో అటు నుండి మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలి. వీసాలో ఏమో హోచ్మన్ ఎంట్రీ ఇచ్చేసి మీరు రియల్గా ఎయిర్పోర్ట్లోనేమో టికెట్ హానోయికి తీసుకున్నారు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా కాదు, ఎంట్రీ ఎగ్జిట్లు చాలా ఇంపార్టెంట్. ఎటు నుండి ఎంట్రీ అవుతున్నామో అటు నుండి ఎంట్రీ అవ్వాలి, ఎటు నుండి ఎగ్జిట్ వీసాలో పెట్టామో అటు నుండి మాత్రమే అవ్వాలి. లేదంటే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఓన్లీ జస్ట్ 2,200తో వీసా చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను. అండ్ ఇంకా మనీ కన్వర్షన్కి వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో అస్సలు చేయకండి, చాలా ఎక్కువ రేటు. అండ్ బయట కూడా మళ్ళీ చెప్తున్నా, బాలీకి కానీ వియత్నాంకి కానీ ఈ మనీ అనేది మన ఇండియన్ కరెన్సీ కంటే చాలా తక్కువ, చీప్ అనమాట, తక్కువ కరెన్సీ. సో మనం ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చామంటే అక్కడ లక్షల్లో ఉంటుంది, ఆ 100 సో వేలల్లో ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ మన ఇండియన్ కరెన్సీకి వాల్యూ లేదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ వియత్నాం డాంగ్స్ కానీ బాలీవి కానీ మనీ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా వాల్యూ లేదు ఆ కరెన్సీకి. కాబట్టి చాలా ఎక్కువ మనీ తీసుకొని కమిషన్ వాళ్ళు మనీ కన్వర్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపాయలు ఇండియన్ కరెన్సీని నేను వియత్నాం డాంగ్స్లోకి చేంజ్ చేయాలి అంటే వాళ్ళు 30% కట్ చేసుకుంటున్నారు. అంటే 70,000 మాత్రమే ఇస్తారు, 30,000 లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్కెట్ రేటు 1 రూపాయికి 300 వియత్నామీ డాంగ్స్ రావాలి, కానీ వాళ్ళు 216 డాంగ్స్ ఇస్తానన్నారు. దానివల్ల ఇంచుమించు చూసారు కదా, నియర్లీ 30% మనం లాస్ అయిపోతాం. కాబట్టి బెస్ట్ సజెషన్ ఈజ్ US డాలర్స్ని క్యారీ చేయండి. ఇవాళ $1 మనకి 84 రూపీస్, కానీ వాళ్ళు 84.50కి నాకు కన్వర్షన్ రేట్ అనమాట. నేను అలాగా 1 lakh కన్వర్షన్ చేశాను అనమాట. సో 1 lakh 50,000కి $584 ఇచ్చారు నాకు. మళ్ళీ ఇంకో 50 చేస్తే అప్పుడు 885 ఇచ్చారు. సో అట్లా మీరు ఈ రోజు రేట్ని బట్టి కన్వర్షన్లోకి మార్చుకోండి. అంటే నాకు 1 lakh ఇండియన్ రూపీస్కి నాకు 850 రూపీస్ మాత్రమే వాళ్ళు కమిషన్ పెట్టుకొని US డాలర్స్లోకి చేంజ్ చేసి ఇచ్చారనమాట. చాలా బెటర్ కదా. ఇప్పుడు మనం వియత్నాం వెళ్ళిపోయి అక్కడ ఈజీగా నేను అవి మార్చితే ఇంకా తక్కువ రేట్కి నాకు డబ్బులు ఇస్తారనమాట. ఎక్కువ డబ్బులు వేస్ట్ అవ్వం. ఎయిర్పోర్ట్లో అయితే $1 91 రూపీకి క్యాలిక్యులేట్ చేశారు. అంటే ఎంత డబ్బులు పోతున్నాయి చూడండి మీరే. సో ఎయిర్పోర్ట్లో అస్సలు చేయకండి. అండ్ నేను వచ్చేసి డైరెక్ట్ హైదరాబాద్ నుండి వియత్నాం అంటే హోచిమిన్ సిటీ ఎంటర్ అవుతున్నాను కదా, హోచిమిన్కి నాకు 13,000 13,000 నుండి 15,000 వరకు చూపించింది ఫ్లైట్ టికెట్స్. సో నేనేం చేశానంటే స్కై స్కానర్లో ఇండియా ఎవ్రీవేర్ అని పెట్టుకొని హోచిమిన్ సిటీకి పెట్టుకొని డేట్ పెట్టుకుంటే నాకు జస్ట్ 7,200 పడింది. అది ఎక్కడ నుండి? చెన్నై నుండి. హైదరాబాద్ నుండి చెన్నైకి మేము ఇంకా ట్రైన్లో వచ్చేసామన్నమాట. 430 రూపీస్ పడింది స్లీపర్ క్లాస్. చక్కగా నైట్ ఎక్కాము చార్మినార్ ఎక్స్ప్రెస్. పొద్దున్నకి దిగిపోయాము. అక్కడ ఒక 1 day ఉండి అక్కడ లోకల్ సరదాగా తిరిగి తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ని కలిసేసి ఇంకా అదే రోజు నైట్ ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. సో చెన్నై నుండి మాకు హోచిమిన్ సిటీకి 7,200 పడింది. అదే హైదరాబాద్ నుండి అయితే 13,000 చేంజ్ చూపించింది. ఇంచుమించు మా ఇద్దరి మీద 10,000 కలిసి వచ్చినాయి అనమాట మాకు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.